Harikatha and Burrakatha. Harikatha, Hari means God, Katha means story. And in ancient days, this is only in villages, it is the entertainment program. Or Bharata Ramayana, Itihasa are performed by only one artist, that is Kathakudu. Only one artist. They are helping of violin and mridanga. Lighting dark. Namami Gananayakam. Namami Gananayakam. Vinayaka Vina Brochutaku Vevarura Vignaraja Vinayaka Anadha Rakshaka Nivekada Adarintunamu Logadada Vinayaka Vinayaka Ninu Vina Brochutaku Vevarura Vignaraja Vinayaka. మతతత్వపు మారణాలు, కులతత్వపు కొట్లాటలు, మూఢత్వపు మోసాలు, తీర్చు శుభములు కూచని ఉంటూ మాతా నీకిదే వందనం, ఆంధ్ర మాతా నీకిదే వందనం, సుజాత నీకిదే వందనం అని తెలుగు తల్లిని స్మరించుకుంటూ కల్పవృక్షమైనటువంటి సభవారికందరికీ కూడా తెలుగు వెలుగనేటువంటి హరికథను మనం చేయబోతున్నాం. బోలో తెలుగు తల్లికి జై. అమ్మా కొంచెం గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. తెలుగు పెట్టుబడి లేదు కదా, మీరు కొంచెం గట్టిగా చెప్తే ఉత్సాహం నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. మరొకసారి చెప్పుదాం. అహో తెలుగు తల్లికి సభా సభా సభా. అహో ఆంధ్రమాతకు 19వ జాతీయ జంబూరికి. వెరీ గుడ్ వెరీ గుడ్. అల్లుకొట్టయే మన ఇది కుదించవలసి సరే. తెలుగు మరియు ఆదిపట్ల ఆర్ఎన్ దాస్ గారు హరికథ పితామహులు, అలాగే తెలుగు వ్యవహారిక భాషోద్యమానికి చేసినటువంటి మరి గిడుగు రామకృష్ణ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన తెలుగు యొక్క గొప్పతనం ఏంటయ్యా అంటే, మన తెలుగులో కథలు, కథానికలు, తర్వాత పద్యము ఇటువంటి అనేకటువంటి ప్రక్రియలు ఉన్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా మన తెలుగు యొక్క గొప్పతనము పద్యము మన తెలుగు వారి సొత్తని మీకు అందరికీ వివరించుకుంటూ, బావా ఎప్పుడు వచ్చితీవు, బావా ఎప్పుడు వచ్చితీవు, సుకులే బ్రతల్ సుతుల్ చుట్టముల్ నీ వలా పట్టుకనుడు మనేలు సుఖే పేకురే, నీ వంశోన్నతి కోరు భీష్ముడు, నీ మేదోరు ద్రోణాది భూదేవులు సమముపై వ్యసంగుదురే, నీ తేజమ్ము హెచ్చించుచు. వినండి, మానవోద్యోగంలో తలముల వెంకట శాస్త్రి గారు రాసినటువంటి తిరుపతి కవులు, వెంకట కవులు అంటాం. వారు కవులు రాసినటువంటి ఈ పద్యం వినండి. తెలుగు వారు ఉంటారంటే అతిశయోక్తి కాదని చెప్పి మీకు మనవించుకుంటున్నాం. అలాగే మన తెలుగు వారి యొక్క గొప్పతనం మరొకటి శతక పద్యాలు. శతకం అంటే పిల్లలు, శతకం అంటే ఎన్ని పద్యాలు? 100 పద్యాలు. 100 పద్యాలు అంటే దాన్ని శతకం అంటాం. వేమన గారు రచించినటువంటి వేమన శతకము, బద్దెన శతకము, సోదీ శతకము, దాశరథి శతకం అంటే అనేక శతకాలు ఉన్నాయి. వాట్ ఇస్ ఇంపార్టెన్స్ ఆఫ్ శతకం? శతకం యొక్క గొప్పతనం ఏంటంటే ఓన్లీ 4 స్టాండర్స్, 4 పంక్తుల్లో అనంతమైన భావాన్ని నింపేదే మరి ఈ యొక్క శతక పద్యం. ఉదాహరణకి 2 శతకాలు 2 పద్యాలు వివరిస్తాం. అందరికీ తెలిసినటువంటి పద్యము మరి వేమన గారి యొక్క శతకంలో, ఉప్పు కప్పు రంబు నొక్కపోలికనుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషుడు వేరయా
విశ్వదాభిరామ వినురవేమా. చూడండి, ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా కొడుకు కావాలి కొడుకు కావాలి కొడుకు కావాలని తప్పించిపోతున్నారు. తర్వాత ఆ కొడుకులు ఏ విధంగా మన తల్లిదండ్రులు చూసుకున్నారో మొత్తం విధోత్సవమే. అప్పట్లో సుమారు 15వ శతాబ్దంలో ఊహించి ఇది ఎవరు చెప్పారంటే తల్లిదండ్రుల మీద పుట్టలేని పుత్రుడు పుట్టలేని వాడు గిట్టలేని పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమా. చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడు. ఎంతమంది కూడా చదువుకుంటారు పోతారు తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఏ బిడ్డలైతే తల్లిదండ్రులు సరిగ్గా చూసుకో వారిని మీకు 15వ శతాబ్దంలో రామన్న గారు చెప్పారు. అలాగే సుమిత శతకం మధ్య చూడండి, బలవంతుడు నాకేమని పలుకులతో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలిచి మల చేత చిక్కి చావత సూతి. చూడండి, దాశరథి శ్రీరామచంద్రునికి భక్తుడు దాశరథి సరసాల్లో బంధించబడినప్పుడు దాశరథి అంటే మన కంచెల్లో గోపన్న గారు, ఆయన రామభక్తుడు. ఆయన ఒక శతకాన్ని రాశారు, దాశరథి శతకం అంటారు. అందులో ఒక పద్యాన్ని మీకు వినిపిస్తాను చూడండి. ఈ పద్యంలో ఉన్నటువంటి పదలాగవాన్ని పరిశీలించండి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డోంట్ నో, బట్ ఇట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ ది పోయిట్రీ. చూడండి, దాశరథి గారు రాసినటువంటి ఒక పద్యం చూడండి. ఆయన తన రాముడే గొప్పవాడని, తన రాముడికి దైవం లేదంటే ఒక పద్యాన్ని రాశారు శతకంలో. బండన భీముడు అర్థజన ఉజ్వల బాణపూడ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేదరుచుండట గట్టి పేరికాడాంట నినదంబు నజాండము నింద మత వేదండము నెక్కి చాటదను దాశరథి కరుణాపయోనిధి. దాశరథి కరుణాపయోనిధి. చూడండి, ఈ పద్యం యొక్క లాఘవాన్ని చూడండి, పద్యంలో ఉన్నటువంటి పడుత్తమైన పదాలు చూడండి. అలాగే మన తెలుగు తల్లి తన బిడ్డ భోజనము చేయనని తీసుకోనున్నప్పుడు లాలిస్తూ అంటుంది మన తెలుగు తల్లి. ఏమని జ్వాలపద్యాలు ఇప్పుడు తగ్గిపోయినాయి. జోవచ్చుతానంద జోజోముకుందా లాలి పరమానంద రామ గోవింద జో 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 జో. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సుమారు అరగంటనే ఉండాలి, ఒక 5 నిమిషాలు ముగించాను. ఇంత అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.